తదుపరి తులారాశి. తులారాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగ్గా ఉంటుంది. వివాదాలు, సమస్యలు తీరి ఈరోజు ఈ రాశి వారు ఊపిరి పీల్చుకుంటారు. వీరు పడ్డ శ్రమకు తగిన ఫలితం కూడా ఈరోజు వీరికి కనిపిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సునాయాస విజయాన్ని కూడా సాధిస్తారు. ప్రముఖ వ్యక్తులతోటి పరిచయాలు కూడా వీరికి ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారు ఆహ్వానాలను అందుకుంటారు. సినీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా సఫలంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు కూడా ఆశించినటువంటి అవకాశాలు లభించడం వల్ల ఆనందంగా ఈరోజు గడుపుతారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద తులారాశి వారికి ఈరోజు గోచార రీత్యా చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. చేయబోయే కార్యక్రమాల్లో ఈరోజు విజయాల శాతం కూడా అధికంగా ఉంటుంది. తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నలుపు రంగు మరియు నేరేడు పండు రంగు. తులారాశి ప్రతి ఒక్కరు కూడా పార్వతీ అమ్మవారిని ఈరోజు పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబ చికాకులు కూడా ఈరోజు వృశ్చిక రాశి వారికి అధికమవుతాయి. ఇంట బయట కూడా ఒత్తిడులు అధికంగా ఉంటాయి. ఆరోగ్య భంగం కూడా ఈరోజు ఈ రాశి వారికి ఉంటుంది. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. బంధువులతో కూడా వీరికి విభేదాలు ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి చిక్కులు కొన్ని అకస్మాత్తుగా ఎదురవుతాయి. సినీ, టీవీ కళాకారుల ప్రయత్నాల్లో అవరోధాలు, ఆటంకాలు ఎదురవుతాయి. విద్యార్థులు కూడా ఈరోజు కొంతవరకు గందరగోళంగా గడుస్తుంది. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు అనుమానమని చెప్పవచ్చు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంతవరకు గందరగోళంగా గడుస్తుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. శత్రువులు కూడా వీరికి అధికంగా ఈరోజు పెరుగుతారు. కావున శత్రువుల పట్ల జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులకు పరిస్థితులు ఏవి కూడా అంతగా అనుకూలించవు. వృధా ఖర్చులు కూడా ధనురాశి వారికి ఎదురవుతాయి. గతంలో జరిగిన సంఘటనలను ఈరోజు ఈ రాశి వారు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆభరణాల విషయంలోనూ, డాక్యుమెంట్ల విషయంలోనూ ఈరోజు వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చికాకులు, పెట్టుబడులకు తగిన లాభాలు రావడం కూడా కష్టమనే చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి ఈరోజు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సినీ కళాకారులకు కొన్ని అవకాశాలు చివరిలో దూరమయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ ఆశించిన ఫలితాలు సాధించలేరు. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. మొత్తం మీద ధనురాశి వారికి ఈరోజు గ్రస్తే అంత అనుకూలంగా లేదు. కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు మాత్రం కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి దండకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈరోజు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆస్తి వివాదాలు తీరి ఈరోజు ఈ రాశి వారు లబ్ధి పొందుతారు. గృహం, వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా గ్రస్తి వీరికి అనుకూలంగా ఉంది. వీరు వ్యూహాలన్నీ కూడా అమలు చేసి విజయవంతంగా వాటిని పూర్తి చేస్తారు. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.